నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వాళ్ళను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడి. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, ప్రయాణికులు, పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వెల్లడి. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు వెల్లడి. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వాళ్ళను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉంటూ మంచి పేరు పొందాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, అటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేటి పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ చూసుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. చిన్నతనం నుంచి జంక్ ఫుడ్లు తినే చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది హాస్పిటల్కు వస్తున్నారని, తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, శశిరేఖ, రత్నం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ గ్రూప్ ఆఫ్ పార్టనర్స్ ఉన్నారు. దానికి మెయిన్ డోనర్ గారు మన డాక్టర్ గారు, అలాగే ఇన్నర్ వీలు మహిళా సభ, మహిళా మండలి, ఈ రెండు సంస్థలు మీ అందరికీ ఇంత బహుమానంగా బహుకరించడానికి శారీస్ కానీ ఇక్కడ వాళ్ళకి తోచినది మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 10 రూపాయలు సంపాదించడం అనేది వ్యక్తిత్వం అని ఉండొచ్చు, కానీ దాని దాన ధర్మం చేయడం కూడా అదొక మంచి అభిప్రాయం ఉండాలి మనసులో. సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన దాన్ని 10%, 5% అనేది ప్రజలకి, పేదవారికి కానీ లేకపోతే మంచిగా ఉండే వాళ్ళకి, ఎందుకంటే కొంతమంది తాగిపోతున్న రోడ్డు మీద వారికి ఇచ్చినప్పుడు వేస్ట్ అంతే కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. వారు ఇచ్చిన మన రేణుకమ్మ గారు ఇచ్చిన మన డాక్టర్ గారు ఇచ్చిన దాన్ని మరి ఎందుకంటే వారి ఫ్యామిలీ గురించి ఇక్కడికి వచ్చినా తెలిసింది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్, వారి ఎంతో మంచి పేరు ఉంది. సిఆర్డి గారు అంటే అంత పేరు ఉందంటే మనకి వారి ఫాదరు ప్రజలకి ఏ విధంగా సహకరించడం, ఆయన హాస్పిటల్లో కూడా వేరే హాస్పిటల్తో కంపేర్ చేస్తే అక్కడ 100 రూపాయలు అయితే ఈయన దగ్గర 10 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఎందుకంటే ఖర్చు కోసం మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ ఉండాలి కదా. అక్కడ హాస్పిటల్లో క్లీన్నెస్ ఉండాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, కొంచెం ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కోవాలి కాబట్టి వస్తువులు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. కానీ ఒకసారి జరిగింది, నాకు కూడా బాధ చేసింది. హాస్పిటల్లో చిన్న ఏదో జరుగుతుంది, వాడు బయట నుంచి ఏదో పొరపాటు వస్తే ఏదో జరిగింది అనుకోండి, దానికి మీరే బాధ్యులు అనుకోవడం మనం డాక్టర్ గారిని. డాక్టర్ ఇది నాటి డాక్టర్ అనే దేవుడే కాదు, దేవుడి ద్వారా మనం వచ్చాము. పూర్తిగా దేవుడు అయిపోతే ఇంకా డాక్టర్ గారే దేవుడు అయిపోతారు కదా. ఇంకా ఇష్యూ అంటే ఆయన కుట్టేస్తే మిషన్ పడిపోతారు. డాక్టర్ గారు దేవుడు అనుకోండి, ఇష్యూ అంటే మొత్తం అన్నీ మాయమైపోతాయి, అది మాయమై అందరూ వస్తారు. అదే కాదు, వాళ్ళ సర్వీస్ నేచర్ ఉంది వాళ్ళకి. పుట్టుకతో వాళ్ళకి దేవుడు అట్లా కనిపించాడు ప్రజలకు సర్వీస్ చేద్దామని. మీలాంటి వారికి మీరందరూ దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఒక్కరి మార్గంలో ఎవరిని చదువుతారు, ఏదైనా అబద్ధాలు చెబుతారు కొంతమంది, అట్లా చేశారు ఎట్లా చేశారు, నమ్మకూడదు మనం. వాళ్ళ మనసు మంచిదండి, ఎవరిని చెప్పినా కానీ ఖండించాలి మనలాంటి వాళ్ళు. ఇక్కడ మేడం గారు ఇప్పుడు చెప్పారు చూడండి, ఫ్యామిలీ ప్లానింగ్ మెయిన్ ముఖ్యం అంతే కదా. మంది ఎక్కువైతే మజ్జిగ పలసలు అవుతుంటారు, సామెతలు ఉన్నాయి కదా. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటామో లేదా ఒక పిల్లడు ఉంటే వాళ్ళ ఆస్తి అనేది కరెక్ట్ ఉంటే అట్నే కంటిన్యూ అయింది. 4 పుడితే ఏమైంది, 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వచ్చింది. అదే ఒక పిల్లడు అయితే 10 ఎకరాలు కంటిన్యూ అయిపోయింది. అట్లే మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక పిల్లడు అయితే ఆ ఇల్లు కంటిన్యూ అయిపోయింది. ఇద్దరు పిల్లలు ఉంటే
బద్దలు పక్క కొట్టేస్తారు ఇద్దరు కలిసి. ఏదైనా మనుషులు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఒక పిల్లవాడు లేదా ఒక పిల్లే ఇక్కడి నుంచి మనం పైకిరాం. ఇప్పుడు చైనా దాటిపోయాం మనం అందరం కష్టపడి 150 కోట్లు దాటిపోయాం అందరం కలిసి. అందరూ కష్టపడి సాధించారు రికార్డు. ఇది మంచి కోసం చెడ్డ కోసం అర్థం చేసుకోవాలి. ఇది చెడ్డ కోసమే. ఊరికి ఎక్కువ పుట్టికూడదు మనం మనుషులు. ఒకరున్నారు చాలు ఇక్కడి నుంచి. ఎందుకంటే కరోనా తర్వాత కరోనా ముందనేది ఇప్పుడు అసలు ఎక్కడ పోయినా లక్షలే. కారణం ఏంటంటే అట్నే ఉంది అక్కడ కూడా. వాళ్ళ దగ్గర ఎంప్లాయీ చేయాలని వాడు 25,000 రావట్లా. చిన్న నర్సు గారు ఉద్యోగం చేయాలన్నా నాకు 20,000 ఇవ్వమంటుందామా. వాళ్ళకి ఖర్చులు పెరిగాయి. ఇంట్లో ప్రతిదీ కూరగాయల ఖర్చులు పెరిగిపోయింది. అంటే ఎందుకంటే దానివల్లే అగ్రికల్చర్ ప్రోడక్ట్లో కూడా నీకు ఇంతకుముందు బీరకాయలు సొరకాయలు వచ్చి 5 రూపాయలు 10 రూపాయలకు వచ్చాయి. ఇప్పుడు వస్తాయి మన కేజీలు రావట్లా. కారణం ఏంటంటే అన్నీ పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ₹1 ఇంతకుముందు మనకి ఎంత వచ్చేది ఇప్పుడు ఏమి రావట్లా. ₹1 ఎంత కూడా రావట్లా. అంటే అది ఎవరు తప్పు కాదు, అది సొసైటీ మారిపోతూ ఉంది. మనం అందుకని మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సొసైటీలో ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందని మేడం గారు చెప్పారు. అది మీరు ఫాలో అవ్వాలి. అలాగే సొసైటీకి సంఘ విద్రోహ శక్తులాగా తయారైపోతారు. నాకు ఉన్నారనుకోండి, కొంతమంది మీరు చూస్తున్నారు గాంజాయి అమ్ముకుంటారు. వాళ్ళ ప్యాకెట్ ఎంత 200 150 అమ్ముతున్నారు. కానీ దానివల్ల ఏం సాధిస్తాం మనం? హెల్త్ పాడైపోవచ్చు. క్యాన్సర్ వస్తుంది. ముందే ఆల్సర్ గ్యాస్ వచ్చింది, తర్వాత క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ చచ్చిపోతారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు. ఆరోగ్యంగా ఉంటే మంచి గట్టిగా పని చేయగలం, బిల్డింగ్ కట్టగలం. అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం? మంచం మీద పండుకోగలం. సొసైటీలో బతుకున్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి, గట్టిగా కష్టపడాలి, ఎండలో బాగా తిరగాలి. అందుకే ఎప్పుడు ఏసీలో పడుకోను, ఎప్పుడు రూముల్లో పడుకోను అంటే మనకి డి విటమిన్ కూడా తగ్గిపోతుంది ఆడవాళ్ళకి, లేడీస్కి. మరి తెలుసుగా మీకు డి విటమిన్ అంటారు కదా, తెలుసుగా మేడం గారు ఇస్తుంటారు డి విటమిన్ ట్యాబ్లెట్స్. అందువల్ల మీరు ఎండలో తిరగండి బాగా గట్టిగా. ఏం కాదు, నలబడితే ఏం ప్రపంచం ఏం కాదు, ఏం మునిగిపోదు. ఆడవాళ్ళు ఎందుకు నలబడిపోతామని అయ్యేది చాలా మంది బాగా ఫీల్ అవుతుంటారు. మీరేం ఫీల్ అవ్వాలి, అందరూ మీరు అందరూ కష్టపడేలాగా ఉంటారు మొత్తం అందరూ. కానీ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు కూడా ఆరోగ్యం ఉంచాలి. మేడం గారు ఇందాక చెప్పారు ఏమని, హోటల్లో తిండి తెప్పించుకుంటారు. వాడు మసాలా ఎక్కువ వేస్తాడు, లేదా ఆయిల్ని 2-3 సార్లు 4 సార్లు వాడిన ఆయిల్ని మీకు వేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అనారోగ్యం. మీకు టేస్ట్గా ఉండొచ్చు ముందు, ఫస్ట్ కడుపుకి బాగా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉందంటే పోయినట్టే, మన నాశనం అయిపోయినట్టే. ఎక్కువ తింటాము, దాంట్లో లోపల మీకు సంబంధించిన లివర్ అన్ని లంగ్స్ అన్ని హ్యాపీగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆరోగ్యం. మనకు సమాజంలో మనం అందరం బాగా ఉండాలంటే మెయిన్గా ఆరోగ్యం బాగుండాలి. మనోళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ చాలామంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేదనేది మర్చిపోతున్నారు. ముఖ్యంగా మీ ఇళ్లల్లో మగవాళ్ళు బాగా తాగి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఒళ్ళు కూడా పాడు చేసుకుంటున్నారు. అది కానీ వాళ్ళు తెలుసుకొని తాగకుండా ఉంటే ఎంతోమంది, మనం చాలామందిని కూడా ఆర్థికంగా కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండొచ్చు. అది చూసుకోండి మీరు ముఖ్యంగా. తర్వాత చదువు అనేది పేదవాళ్ళ చేతుల్లో ఆయుధం. గొప్పగా వాళ్ళు బతకడానికి చదువు అనేది చాలా ముఖ్యం. మనం ఎంత సంపాదించినా కూడా బిడ్డల్ని బాగా చదివించుకునేదానికే ప్రయత్నం చేయాలా. పిల్లల్ని మాత్రం వదిలిపెట్టబాకండి. ఎలాగంటే అలాగా మన పిల్లల్ని మనం బాగా పైకి తీసుకొస్తే రేపు మీకు సంతోషమే, వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు. ఇప్పుడు చదువు అనేది డబ్బుతో కూడాల్సిన అవసరమే లేదు. ఎంత పేదోళ్ళైనా ఎంతవరకు చదువుకున్నా అంతా ఉచితంగానే ప్రభుత్వం వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి మీరు పిల్లల్ని బాగా శ్రద్ధగా చదివించుకొని వాళ్ళని కానీ ఒక మార్గంలోకి పెట్టేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళు వృద్ధిలోకి వచ్చినందువల్ల పక్కన మీరందరూ కూడా వృద్ధిలోకి వచ్చినట్టే అవుతుంది. చదువు అనేదే కాకుండా ముఖ్యంగా సంస్కారం అనేది నేర్పించాలా. మగపిల్లలకు కూడా ముఖ్యంగా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలా అనేది చిన్నప్పటి నుంచి మనం ఇళ్లల్లోనే మనం ఉండే పరిస్థితులను బట్టి, మనం ఉండే పద్ధతులను బట్టి పిల్లలు కూడా ఎదుగుతారు. అదే పద్ధతిలోనే ఉంటారు పిల్లలు కూడా. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉండాలా. మన క్యారెక్టర్ మనం దిద్దుకోవాలా. ఫ్యూచర్లో మన బిడ్డలకు కూడా క్యారెక్టర్ని మనం ఎలాగ నడుచుకోవాలి, సమాజంలో ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలా మనం చూస్తూనే ఉన్నాము. ఈ పక్క ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఎంతోమంది మనం కూడా వినే ఉన్నాము. తాగటము, తిరగటము. ఇక్కడ ఈ మధ్యలో మన ఒక అమ్మాయిని కూడా గందరగోళంగా చనిపోయింది కూడా అమ్మాయి, మనందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితులు రావడానికి మనం జాగ్రత్తగా పిల్లల్ని పెంచనందువల్లనే దాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఇట్లాగ తప్పులు చేసే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా పద్ధతిగా ఉండుండరు. పద్ధతిగా ఉండే పేరెంట్స్ బిడ్డలు ఎప్పుడూ పద్ధతిగానే పెరుగుతారు. అట్లాగే దంచాలు గించాలు తిని బతికే
ఆఫీసర్ల పిల్లలు కూడా అలాగే చెడిపోతారు. ఖచ్చితంగా ఆనెస్ట్గా ఉండే వాళ్ళ బిడ్డలు ఎప్పుడు కూడా పైకి వస్తారు. జాబ్ చేస్తున్నారు, బిడ్డలను అంత బాగా పెంచారు. ఉచితంగా సీట్లు తెచ్చుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలంటే చిన్న పని కాదు. అట్లాంటిది సార్ వాళ్ళ పాప పెద్ద డాక్టర్ అమ్మ గుంటూరు మెడికల్ కాలేజీలో పైసా ఖర్చు లేకుండా చదివింది. అట్లాగే మా బిడ్డ కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్టేట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. ఎందువల్లంటే మనం పెంచే పద్ధతిలో ఉంటుంది పిల్లలు. మీ బిడ్డలు కూడా చదవచ్చు, చదువుకి డబ్బుకి సంబంధమే లేదు. అదే ముఖ్యంగా నేను చెప్పేది. ఎంత పేదవాళ్ళైనా కూడా బాగా చదువుకొని ఉచితంగా అన్ని సీట్లు తెచ్చుకోవచ్చు. ఒక పైసా ఖర్చు లేకుండా ఎంతో పెద్ద చదువులు చదవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బిడ్డల్ని చదివించేదానికి చూడండి, బిడ్డల్ని మంచి వృద్ధిలోకి తీసుకురండి. దాని ద్వారా వాళ్ళు ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి ఏ ఉద్యోగమైనా కూడా చదువు మీదనే వస్తుంది. ఊరికైనా డబ్బులుంటే ఉద్యోగాలు రావు, డబ్బులుంటే చదువులు రావు. చదువుకొని కష్టపడి ఆ వాతావరణం మీరు కల్పించాలి ఇళ్లలో బిడ్డలకి. తర్వాత ఆరోగ్యం గురించి కూడా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది బ్లడ్లెస్ గా అయిపోతుంటారు. వాళ్ళ భర్తలకి పిల్లలకి పెట్టి మిగిలితే తింటారు, లేకపోతే లేదు. అందుకని కూడా చాలా మంది స్త్రీలలో అనీమియా అంటే రక్తహీనత అనేది ఎక్కువ మందికి ఉంటుంది. రక్తహీనతగా ఉండేవాళ్ళు కష్టపడి పని చేయలేరు. దాని మీద వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా అందరూ పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే ఖరీదైన ఆహారమే అక్కర్లేదు. ఇప్పుడు అందరికీ బయట నుంచి బిర్యానీలు అవి ఇవి తెప్పించుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ప్రతి దగ్గర బిర్యానీలు అంగళ్ళు ఉంటున్నాయి. 5 గంటలు ఏం వేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా మనకందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఖచ్చితంగా మంచి పౌష్టికాహారాలు చేసుకొని మీరు తిని మీ బిడ్డలకి మీ భర్తలకి పెట్టాలి. ముఖ్యంగా తాగుడు అనేది లేకుండా ఉంటే చాలా వరకు మన సమాజం బాగుపడుతుంది. దానివల్లనే వాళ్ళకంతా కూడా మైండ్ కూడా ఎటంటే అటుపోవడం అవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు పిల్లల్ని చక్కగా చాపుకునేదానికి టీవీలు ముఖ్య కారణం అంటానికి. ప్రతి ఒక్కరు పిల్లల్లో టీవీలు చూస్తే పిల్లకాయలను కూడా మర్చిపోతున్నారు. అట్లా కాకుండా చదువుకోండి. తర్వాత ఆరోగ్యం గురించి ఎత్తుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి క్యాన్సర్ నివారణ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనకు ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనకు క్యాన్సర్ లక్షణాలు కొన్ని ఉంటాయి, అవి గమనించుకోవాలి. ఇప్పుడు ఒక పుట్టుమచ్చ అనేది ఉంటుంది, అది పెద్దదిగా సడన్ గా పెరిగిందంటే అది క్యాన్సర్ ఏమోనని డౌట్ పడాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఉండే మచ్చ సడన్ గా పెరిగింది అంటే. ఇంకొకటి దగ్గు అనేది ఎక్కువ రోజుల నుంచి ఉండి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే అదేమన్నా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ లాగా ఉంటుందేమోనని కూడా మనం అనుమానించాలా. తర్వాత మోషన్లో దొడ్డికి పోయినప్పుడు బ్లడ్ పడటం అనేది చాలా మందికి ఉంటుంది. అదేమన్నా మొదలకు సంబంధించి మలబద్ధకం వల్ల వచ్చిందేమోనని కొన్ని రోజులు మందులు వాడచ్చు. అప్పుడు కూడా తగ్గకపోతే అది కూడా ఒక వ్యాధి లక్షణం, క్యాన్సర్ వ్యాధి లక్షణం. పేగుల్లో క్యాన్సర్ వ్యాధి లక్షణం. తర్వాత వాంతిలో బ్లడ్ పడడం అలాంటివి పైన పేగుల్లో వ్యాధి లక్షణం. ఇలాంటివన్నీ క్యాన్సర్ అనేటివి నివారణకి మనం ముందుగానే జాగ్రత్తలు సూచనలు అన్నమాట. అవన్నీ దీని చీరలు అందుకునేదానికి వచ్చినటువంటి అందరికీ మహిళలకు అందరికీ కూడా మా మహిళా మండలి ఇన్నర్ తరఫున గూడూరు పట్టణంలో ఉండే పెద్దల మహిళలకి అందరికీ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్న జనవరి 1 శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు పండగలు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము గత 5 సంవత్సరాల నుంచి రత్నం సారు ద్వారా మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం మేము కనీసం ఒక 4 చర్చిలలో పక్క ప్రాంతాలలో ఉండే వాళ్ళ చర్చిలకి అందరికీ బెడ్షీట్లు మరియు చీరలు మా మెంబర్ల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సభాముఖంగా, ఎందుకంటే మేము ప్రతి దగ్గరికి పోలేక వచ్చి తీసుకెళ్ళమని చెప్పున్నాము. కాబట్టి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఎస్విఆర్స్ కాలేజీ అధినేత గారైనటువంటి రంగారెడ్డి గారి వైఫ్ మాకు మెంబర్ సుధీరక్క ఇవ్వడం జరిగింది. ఈ చీరలు అవి స్పాన్సర్ చేశారు. ఆమె కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చిన్న పిల్లలే మత్తు మందులకి అలవాటు పడుతున్నారు. అదొకటే చెప్తాను. ఎక్కువ మందికి కిడ్నీలు లివర్లు పాడైపోతున్నాయి. బయట తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు చాలా ఖర్చుతో కూడింది లివరు కిడ్నీలు అనేది. దయచేసి ఇంట్లో
నేను చేసి పెట్టి పిల్లలకి వీలైనంత వరకు అందరూ మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు పనులకు పోయేవాళ్ళని తెలుసు. నిద్రలేసి కుర్కురే ప్యాకెట్లు ఉంటాయి చిన్న బిడ్డలకి చేసి దానికి బదులు చద్దనం పెట్టండి, తప్పేం లేదు. తర్వాత చిన్న కుటుంబాల నుంచే పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయినసారి మనకు ఈ ప్రాంతంలో ఒక 300 నుంచి 400 మందికి చీరలు పంపిణీ చేస్తూనే ఉన్నాం దేవుని అనుగ్రహంతో. అది డిఎస్పీ గారి చేతుల మీదుగా చేయాలని ముఖ్య ఉద్దేశం. మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రతి ఒక్క మహిళకి పురుషులకి కూడా మేము ఈ ప్రాంతంలో రోహిణి మేడం ఎంతోమందికి వైద్యపరంగా సహాయం చేసి ఉన్నారు. ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న ఆపరేషన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడం గారు మీకు వైద్యపరంగా ఆదుకున్నటువంటి పరిస్థితి, ఎంతోమందికి వైద్యపరంగా మీకు చూసినటువంటి పరిస్థితి అది మీకు అందరికీ తెలుసు. ఎంతోమందికి ఇక్కడ ఆపరేషన్లు చేయించాము. ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి, టీబీ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతోమందికి కూడా మేడం ద్వారా వైద్యపరంగా చేయించాము. ఈరోజు మీరందరూ ఈరోజు వచ్చినందుకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాబోయే కాలంలో కూడా మీ బిడ్డలకి విద్యాపరంగా కూడా అందరం కూడా మేము చేయూతనిస్తామని, బిడ్డల్ని కష్టపడి చదివించుకోవాలని చెప్పి ఈరోజు మేము మీ అందరి ముందు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన రత్నం గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ చర్చిలో ఏదో ఒక చర్చిలో 100 మంది దాకా మనం శారీస్ అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు రోహిణి ఆరోగ్య సూత్రాలన్నీ చెప్పారు. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వేడి నీళ్ళు కాసుకొని తాగితే చాలా మంచిది. క్యాన్స్ అవన్నీ కొనుక్కుంటున్నారు, అవి కాకుండా మీరు కాసుకొని కార్పొరేషన్ వాటర్ వస్తుంది కదా, ఆ నీళ్లు కాసుకొని తాగితే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే మీ పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి. దోమలు అవంతా వచ్చాయంటే డెంగ్యూ ఫీవర్స్, మలేరియాలు అన్నీ వస్తున్నాయి, టైఫాయిడ్ ఫీవర్స్ అవంతా వస్తాయి. కాబట్టి మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మా క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలంతా చేస్తున్నందుకు ఇవే కాదు ఇంకా ఎన్నో వాళ్ళకి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగనే మనకు ముఖ్య అతిథిగా గూడూరు మండలంలో డిఎస్పీ గారు రావడం చాలా గొప్పతనం. సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కారణం ఏంటంటే ఇదంతా చాలా కోట్లు ఉంటారు, పేదవాళ్ళు. 1 కోటి ఉంటే ఆహారం 1 కోటి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము ఒకరికొకరు ఆహారం 2 నిమిషాలు వస్తాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అంతా పేదవాళ్ళు ఆయా ఫ్యాక్టరీలు చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు. కనుక ఇది ఒక మంచి సహాయం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నప్పుడు కోటీశ్వరులు ఇలాంటి మనసు మరి 100 మందికి వస్తారని అనుకుంటున్నారు. కాబట్టి మా రోహిణి మేడం గారు అలాగే సేరెడ్డి గారు వారు ఫస్ట్ నుంచి కూడా చాలా దైవ పరిస్థితులు ఉండేవాళ్ళు. కాబట్టి ఎందుకంటే ఆనాటి నుండి మాకు పరిచయం. ఎందుకంటే రోహిణి మేడం గారు వాళ్ళ నాన్నగారు పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నప్పుడు మాకు చాలా ఫ్రీగా మెడిసిన్స్ కానీ ఆపరేషన్లు కానీ చాలా చక్కగా చేసేవారు. కాబట్టి మంచి ప్రేరేపణతో ఇక్కడ వాళ్ళు సహాయం చేయడం అంటే మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి ఆరోగ్యం వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ పార్టీ కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అధిష్టానం ఎమ్మెల్యేగా ఎంపిక చేయాలని స్థానిక నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కన్వీనర్లు శ్రీనివాసులు, సంపత్ రెడ్డి, సురేష్ రెడ్డి, మునిసాయి, రూపేష్ రెడ్డి, మేరారెడ్డి, రాజారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రకటనలు చేసినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో స్థానికులుగా కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తికి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా సంప్రదించి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ ఎవరనేది కూడా బహిరంగంగా రానటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను ఎవరిని కూడా సంప్రదించుకుంటా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అధిష్టానం సంప్రదించి కార్యకర్తలు నాయకులు అందరి మనోభావాలు వ్యక్తపరిచిన తర్వాత ఇక్కడ ఎవరైతే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడతారో అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరి మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి మేమందరం కూడా వాళ్ళకి సహాయం అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక్కడ చాలామంది గూడూరు కానీ చిల్లకూరు కానీ వాకాడు కానీ కోట చిట్టమూరు గూడూరు రూరల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అధిష్టానం ఒక వ్యక్తిని ఈ గూడూరు నియోజకవర్గానికి పంపించి ఇక్కడ ఏ వ్యక్తి అయితే గూడూరు ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పని చేయగలుగుతాడో దాన్ని పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు అందరూ. మీకు అందరికీ తెలుసు. మీ అందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తను కానీ ఏ నాయకుని కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ వేసి ఇక్కడ ఈ గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండో వచ్చామంటే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరి పరిస్థితి ఏందా, ఏ ఊళ్ళో ఏందనేది తెలుస్తుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుందో అనేది కూడా మీకు వాళ్ళకి ఏం తెలియదు అసలు విషయం, ఎవరేంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరేందని తెలియక అనుభవిస్తున్నాం. మేము మళ్ళీ కూడా మేము అనుభవించేదానికి సిద్ధంగా లేవు. కనుక పార్టీ అందరి నాయకులందరినీ పిలిచి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే కరెక్ట్ ఎక్కువ మెజారిటీ సభ్యులు కోరుకుంటారో వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా. జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రయాణికులు పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ రైలు మాల్టా నుంచి బెంగళూరుకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ రైలు జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్కి వస్తుందని, ఇనాగరేషన్ కార్యక్రమం ఉంటుందని ప్రయాణికులు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కుమార్ ప్రసాద్, శ్యామ్, జీఆర్పీఎస్ఐ కేకే నాయుడు, ఆర్పీఎఫ్ఎస్ఐ లీలాకృష్ణ పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకి అదేవిధంగా రైల్వే ప్రయాణికులకి
గూడూరు రైల్వే స్టేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగరేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణుగుంట 2 ట్రైన్స్ మనం ఇక్కడికి ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8 జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణుగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగరల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ యొక్క 3-4 నంబర్ తోటి బయలుదేరుతుంది. అది నార్మల్ డేస్లో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది మాల్దా టౌన్లో. మనకి గూడూరు వచ్చేటప్పటికి ఆ మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు సాయంత్రం 5:53 గంటలకి ఇక్కడికి వస్తుంది. అంటే సాయంత్రం 5:53 మన గూడూరు చేరుతుంది. అట్లానే బెంగళూరు వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున 3 గంటలకి బెంగళూరు చేరుతుంది. ఇది రెగ్యులర్గా వీక్లీ 1 or 2 లేదు ఎన్నిసార్లు నడుపుతారనేది ఇంకా మనకి వివరాలు అందవలసిందిగా ఉంది. సుమారు అప్రాక్సిమేట్గా ఫేర్ అంటే మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి స్లీపర్ క్లాసు 925 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. గూడూరు నుండి బెంగళూరుకి 300 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మామూలు జనరల్ టికెట్ అయితే 165 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇది మనకి అప్రాక్సిమేట్గా చెప్పబడిన వివరాలు. వాటి గురించి పూర్తి వివరాలు కూడా త్వరలోనే అందుతాయి. గూడూరులో కూడా ఖచ్చితంగా అది నిలుపుదల ఉందని మనకి సమాచారం వస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకు తెలిసిన సమాచారం ప్రకారం వందే భారత్కి అంతకుముందు ఇక్కడ స్టాపింగ్ లేదు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ ఉందని తెలుస్తుంది. కాబట్టి మన గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు రైల్వే ప్రయాణికులు అందరూ కూడా రేపు జరుగు ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చి దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ ట్రైన్ కూడా ఆగేదానికి సమిష్టి కృషి చేసి దాన్ని కూడా మన గూడూరులో నిలిపేదానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు రైల్వే ప్రయాణికులందరూ కూడా రేపు జరుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగరల్ ఫంక్షన్. నేను రైల్వే డాక్టర్ శ్రీనివాస్ గూడూరు. ఈ ఇనాగరల్ ఫంక్షన్ అమృత్ భారత్ దీనికి రేపు 1వ తేదీ జనవరి 2024 మనకి 12:35 ఇక్కడికి అటెండ్ అవుతుంది. సో ఈ ఇనాగరల్ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఇనాగరల్ ఫంక్షన్కి గూడూరు అందరూ గూడూరు పట్టణ ప్రజలందరూ అటెండ్ అయ్యి ఈ ఇనాగరల్ ఫంక్షన్కి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దెబ్బకి చిరు వ్యాపారుల కళల్లో నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల మాటలు వినపడకుండా వారికి ఉన్న చట్టపరమైన అధికారాలను అమలు చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పరిపాలన బాగాలేదని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే ఉన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు పరిపాలన బాగా చేయలేదన్నది తేటతెల్లమైపోయిందన్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిపాలన ప్రజలు ఎన్నాళ్లు సహించారని తెలిపారు. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మా నిర్ణయాన్ని అప్పుడు బయటపెడతామని ప్రజలు చెబుతూ ఉండడం సంతోషకరమన్నారు. 2024లో ప్రజలందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ తవ్వడం వల్లనే
ఆ ఇళ్లన్నీ పడిపోయాయని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే అనిల్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. గోడ కట్టలేని అనిల్ నెల్లూరుని ఏం డెవలప్ చేస్తామంటూ ఎద్దేవా చేశారు. నారాయణ మీద అభ్యర్థిని పెట్టలేని మీరు మగాళ్ళు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరిని నిలబెట్టినా భారీ మెజారిటీతో నారాయణ గెలుపు తథ్యమని సవాల్ విసిరారు. పోలీసులంటే నాకు చాలా గౌరవం ఉందని మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోనన్నారు. అనిల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నుంచి పోటీ చేయంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు, 6వ డివిజన్ అధ్యక్షుడు కొండా ప్రవీణ్, డివిజన్ ఇన్ఛార్జి పూర్ణ, జనరల్ సెక్రటరీ సాయి, యూనిట్ ఇన్ఛార్జీలు నరహరి, రామకృష్ణ, బూత్ కన్వీనర్ రవి, రాజేశ్వరి, మెంట బ్రహ్మం గుప్తా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బిఎల్ఏ కవిత, విజయదుర్గ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో వస్తున్నారు, వదులుతున్నారు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయట పెడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉన్నాం. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేదే, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాలేదా. గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక, ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లో పెట్టేసేవాళ్ళు, లేదా అప్పుడైతే ఉరి. అందుకని కొంతమంది మాత్రమే, ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటారో, జైల్లో ఉన్నా పర్వాలేదన్నారు, అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు. ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది. అంతకంటే అధ్వానంగా ఉంది. అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి దగ్గర, ప్రతి ఎక్కడ పెట్టినా 175 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే. అది కరెక్ట్ కాదు, అది పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలోలాగా రాజులు, రాజరికం దాంట్లో లేవు. ఇప్పటికైనా అధికారులు, అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్నే చేయటం కాకుండా, అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఒక్కటే నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని, అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు. ఇక్కడ పరిపాలన అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇళ్ళనే పడిపోయినాయి. మొన్న ఒక ఆవిడంటే పాపం మేము చూసిన చెప్పారు, సాయి ఉన్నాడు ఇక్కడ, పాపం ఈ మధ్య 15 లక్షలు పెట్టి కట్టుకుందంట ఆమె. ఆ బుచ్చిడిపాళెం పోయింది, బుచ్చిడిపాళెం వచ్చేలా బిల్డింగ్ పడిపోయింది. మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కాల. కాంట్రాక్టర్ ఆయనే, కాంట్రాక్టర్ బినామీ అనిలే. గోడ గట్లేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు? అదేమో నారాయణ కనపట్లేదు, నారాయణ కనపట్లేదు. మీ ఇంటికి వస్తాడు నాయన, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు, చూసుకో రోజు, లేదంటే ఫోటో పెట్టుకో. నారాయణ కనపడలేదంటే రోజు ఆడు కనపడతాడు నీకు. 4.5 సంవత్సరం కనపడలేదంటావు. మొత్తం మెంబర్షిప్ చేర్చింది నారాయణ గారు, మొత్తం మాతో వారం మాడింది నారాయణ గారు. నెల్లూరుకు వచ్చిన కార్యకర్త సమస్యలు ఉంటే మాడింది నారాయణ గారు. మీరు రోజుకో కేసు పెడతారు, ఆయన మీద కేసు పెడతారు, ఆయన భార్య మీద పెడతారు, ఆయన కూతురు మీద పెడతారు. ఆయన బెయిల్ ఎత్తుకోవాల్సి వచ్చా, బయటకు వస్తే అరెస్ట్ చేస్తుండే. సిగ్గు అక్కడ మళ్ళీ నారాయణ గారు మాకు కనపడలేదనా అంటే ఎవరు నీకు కనపడాలనా? నీకు కనపడాలంటారా? మళ్ళీ ఇంకోటి ఏం మాడతావు? నేను చూస్తున్నాం నారాయణ మీద గెలిచే, నిజంగా చెప్తున్నానండి, నేను దేవస్థానం ముందు నాతో ఒక వైసీపీ పెద్ద లీడర్ మాడారు, ఆయన వాళ్ళు నాకు బంధువు కూడా. నారాయణ మీద ఎవరు గెలవరో గెలిచే అభ్యర్థి కోసం ఎతకుతున్నాం అన్నారు. ఏ రాష్ట్రంలో అని అడిగా.
నెల్లూరులో లేరు, ఆంధ్రాలో లేరు, మహారాష్ట్ర బొమ్మన్న. ఎవరు గెలవరు, ఎందుకు వదిలేండి, మీకు విలువ ఉంటుందన్న. అందుకని నారాయణ గారి గెలుపు ఇంకా లాంఛనమే. ఎన్నికలు జరగటం, ఓట్లు వేయటం, నెక్స్ట్ మనం ప్రకటించడం. అది 50,000, 60,000, 70,000 మనం చెప్పలేం. నారాయణ మీద అభ్యర్థులు పెట్టలేని మీరు ఒక మగాళ్ళ ఉన్న ఇళ్ళు పగలగొట్టడం ఎప్పుడో. ఎందుకండి నిన్న ఆటోలు 300 ఆటోలు ఊరేగింపుగా వచ్చినాయి. అప్పుడే చెట్టుకుంటలో ఒక ఆటో స్టాండ్కి సీఏ వచ్చి రేపు ఉదయం రాండి కాలేజ్ చేయాలా, ఇంకో బ్రిడ్జి కడతాం. ఎప్పుడురా మీరు కట్టే బ్రిడ్జి 2 ఏళ్ళు అవుద్ది, 2 ఏళ్ళకి ముందుగా కాలేజ్ చేయాలా? ఏమైనా చేతికైనా గాజులు దొరుకుకోవడం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, లేకపోతే ఉద్యమం తప్పదని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గెద్దులూరు మనోజ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం గూడూరు పట్టణంలోని స్థానిక గమల్లపాలెంలోని బీజేవైఎం కార్యాలయంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీజేవైఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని, పాదయాత్రలో నిరుద్యోగులకు అండగా ఉంటాము, ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాటలు చెప్పి కనీసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా ఆ మాటలను గాలికి వదిలేశారని, యువతను మభ్యపెట్టేందుకు, నిరుద్యోగులను మోసం చేసేందుకు ఆడదామా ఆంధ్ర లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, చైతన్య, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేనున్నాను, నేను విన్నాను, పాదయాత్రలో మాటలు చెప్పి నేను మీకు అందరికీ తోడుగా ఉంటానని చెప్పి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం వాటిని భర్తీ చేయకుండా ఈ 4.5 సంవత్సరాలని కాలాపన చేసి నిరుద్యోగుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ముద్ర నిద్ర విరి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే ప్రతి ఏటా జనవరిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్తే కనీసం 2021లో జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో రిలీజ్ చేశారు తప్ప తర్వాత ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ ఊసే లేదు. కనీసం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఈరోజు కనీసం ఉద్యోగాలు విడుదల చేయక ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది ఈరోజు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి, అనేక మంది ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో మెకానికల్గా పనిచేస్తున్న పరిస్థితి, అనేక మంది ఆపరేటర్లుగా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో. దాదాపు మనం చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో డిఎస్సి అనే ఊసే లేదు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పి చెప్పారే కానీ 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు మెగా డిఎస్సి లేదు, డిఎస్సి అనే ఊసే లేదు. అదేవిధంగా కానీ ఈ మధ్య కాలంలో చేతులు దులుపుకోవడానికి ఏదో పోలీస్ శాఖలో కొన్ని, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఇచ్చేసి చేతులు దులుపుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే కనీసం దాదాపు 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ నిరుద్యోగులు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. నూతన సంవత్సర సంక్రాంతి పండుగ వేడుకల పేరుతో చట్టం వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మనుబోలులోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల పేరుతో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో అల్లర్లు చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని, అదేవిధంగా సంక్రాంతి పండుగల వేడుకల పేర్లతో కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా మండల ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పోలీస్ శాఖ తెలియజేయదనగా ఈరోజు డిసెంబర్ 31 అంటే రేపు మార్నింగ్ జనవరి 1 కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తాగి ఎవరైనా యూత్ కానీ ఎవరైనా సరే తాగి రోడ్ల మీద గొడవ చేయడం కానీ, ఈ రోడ్డు మీద కేక్ కటింగ్స్ కానీ, ఏమన్నా ఈ బాణసంచా కావడం కానీ అలాంటివన్నీ చేయకూడదు. సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో గౌరవంగా చేసుకోవాలి. ఎవరు కూడా రాత్రి 1 గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి ఎలాంటి అనుమతి లేదు. సో గవర్నమెంట్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ గారు, సిఏ గారు ఉత్తర్వుల మేరకు
నైట్ 1 o'clock తర్వాత ఎవరు కూడా ఎలాంటి పార్టీలు కానీ అదేవిధంగా ఎలాంటి బాణసంచా కానీ కాల్చడం చట్టరీత్యా అది విరుద్ధం. అది ఎవరైనా మీ పోలీసు వారి వీటిని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా సంక్రాంతి, ఇదంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మనుబోలు మండలంలో ఈ కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ, తర్వాత ఈ డైమండ్ డబ్బా, సింగిల్ నెంబర్ ఇలాంటివి ఏవి కూడా ఆడకూడదు. ఎవరైనా సరే అలాంటి విషయాలైనా ఎక్కడైనా సరే కోడి పందాలు కానీ, పేకాట కానీ అవుతుంటే పోలీసులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఈ పండుగని చేసుకుంటారు. ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకి పాల్గొకుండా అందరూ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరం కానీ, ఈ సంక్రాంతి పండుగ కానీ అందరూ బాగా జరుపుకోవాలి. ఎలాంటి ఇది లేకుండా ఈ మెయిన్ ఈరోజు రాత్రి ముఖ్యంగా డ్రంక్ అండ్ నిర్వహిస్తాము. రాత్రి 9 నుంచి నైట్ 1 గంట వరకు రోడ్డు మీద ఎవరు కూడా మందు తాగి రోడ్డు మీద ఎవరు కూడా బైక్ డ్రైవింగ్ కానీ, వెహికల్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా, సో అందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా మొత్తం యంత్రాంగం అంతా కూడా రోడ్లపై ఉంటారు. కాబట్టి ఎవరు కూడా పొరపాటున తాగి బైక్ డ్రైవ్ చేయడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ ఎవరు కూడా రోడ్లపైకి అయితే రాకూడదు. ఎవరైనా తాగి మాత్రం బయట వస్తే ఖచ్చితంగా వాళ్ళని కేసు కట్టి కోర్టులో సబ్మిట్ చేస్తాం. పుట్టింది ఓ మారుమూల పల్లెటూరు ప్రాంతం. కుటుంబ పోషణ కోసం చేసేది వడ్రంగి పని. ఖాళీ సమయాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సూక్ష్మ కళ పట్ల మక్కువతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మట్టిలో మాణిక్యం ఆలూరు రాము ఆచారి. మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలో గల యాచవరం గ్రామానికి చెందిన ఆలూరు రాము ఆచారి లక్ష్మీ కళ పట్ల తనకున్న ఆసక్తితో ప్రత్యేక రోజులలో సందర్భానికి తగినట్లుగా కళాఖండాలను తయారు చేసి పలువురి మన్ననలను అందుకుంటున్నాడు. పండుగ వేళల్లో దేవతల కళారూపాలు, జాతీయ దినాలతో దేశభక్తిని ప్రేరేపించే రూపాలు తన సూక్ష్మ కళతో పలు కళాఖండాలను తయారు చేసి పలువురికి ఆదర్శప్రాయంగా మారాడు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా 12 నెలలకు సంబంధించి 12 పేజీలలో తిథి, నక్షత్రం, వార, జాతక ఫలాలతో పూర్తిగా పొందుపరిచి ఆదివారం మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాము ఆచారి ప్రతిభ పట్ల ఎంతో సంతోషించిన మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ సూక్ష్మ కళాకారుడికి పలు అభినందనలు తెలియజేశారు. సూక్ష్మ కళ పట్ల ఆసక్తి గలవారు తనను సంప్రదిస్తే ఉచితంగా సూక్ష్మ కళను నేర్పిస్తారని రాము ఆచారి తెలియజేశారు. సో ఈరోజు రాము ఆచారి గారు ఈ సూక్ష్మ కళాకారులైనటువంటి మంచి చిన్న అగ్గిపెట్టెలో అగ్గిపెట్టంత క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం చేత్తో తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి కళలు చాలా తక్కువ మందికి ఉంటాయి. సో నిజంగా అగ్గిపెట్టెలో ఇంత క్యాలెండర్ని తయారు చేయడం ఈ రోజుల్లో ఇంకా గ్రాఫిక్స్ ఇన్ని రోజుల్లో ఉండటం కూడా దట్టు చేత్తో తయారు చేసేసి ఇంత మంచి క్యాలెండర్ తయారు చేసినందుకు నిజంగా రాము ఆచార్య గారిని మన మనుబోలు మండల ప్రజల తరఫున అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా ఇదే కాకుండా బియ్యం గింజ పైన, పెన్సిల్ పైన చాలా దేవుడు బొమ్మలు కానీ చాలా తయారు చేసినట్టు నాకు తెలిసింది. నిజంగా మనుబోలు మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా రాము ఆచార్య గారిని అభినందిస్తున్నాను. సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఆలూరు రాము ఆచారి, మనుబోలు మండలం, నెల్లూరు జిల్లా. 2024 నూతన సంవత్సరం పురస్కరించుకొని అగ్గిపెట్టెలో పడి అంత చిన్న క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. ఇందులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి పేజీ ఉంటుంది, 10 క్యాలెండర్ లాగానే. దీంట్లో పండుగలు, రావుకాలాలు, యమగాండ్లు, తిథులు, నక్షత్రాలు మొత్తం 10 క్యాలెండర్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఈ చిన్న క్యాలెండర్ తయారు చేసి ఈరోజు నూతన సంవత్సరం పురస్కరించుకొని మనుబోలులో మన ఎస్ఐ దగ్గర ఈరోజు దీన్ని ప్రదర్శన పెట్టడం జరిగింది. ఎవరన్నా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి వారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఉన్న శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ మరియు సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాబోయే సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సభ్యుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు.
ఎన్నికలు జరగద్దా షేక్ అవ్వకూడదు. కొట్టేయండి 6 మంది స్వామి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వాళ్లను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడి. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, ప్రయాణికులు, పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వెల్లడి. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.